హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు హోమ్ టూర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మాకు డోర్ ఓపెన్ చేయంగానే ఈ పాతవే చాలా కొంచెం ఉంటుందన్నమాట. ఇక్కడ నేను పండగల టైంలో ఇలా ముగ్గు వేసుకొని ఇట్లా డెకరేట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంటి ముందు నాకు ఒక చిన్న ముగ్గు పట్టుద్ది, అంతకు మించి పట్టదు. కొంచెం ముగ్గు ఇక్కడ వేసుకొని మంచిగా ఇండియాలో మనం ఎలా అయితే పండగలప్పుడు ముగ్గులు వేసుకొని సెలబ్రేట్ చేసుకుంటుంటామో అలా వేసుకుంటుంటాను. ప్రజెంట్ అయితే ఎందుకు ఈ ఫోటో యాడ్ చేసి చూపిస్తున్నానంటే స్నో ఉంది బయట ఫుల్గా. డోరు తీసి అంటే కొంచెం లోపలికి వచ్చేటప్పటికి మొత్తం స్నో, నా షూ తోటి వచ్చిన సాల్ట్ అంత స్నో వస్తుందన్నమాట. అందుకని ఇలా చూపిస్తున్నాను. ఇలా ఎంటర్ అవ్వగానే డైనింగ్ హాలు ఉంటుందండి. డైనింగ్ హాలు యాక్చువల్గా మా డైనింగ్ టేబుల్కి 3 చైర్లే ఉన్నాయి. సో ఇది కిచెన్ అండి. ఇలా కిచెన్ ఆల్రెడీ చూపించేసాను వీడియోలో కదా. ఇది మెయిన్ హాల్లో సోఫా సెట్ అండి. సోఫా సెట్టు మేము వేఫైర్లో తీసుకున్నాము. నాకు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే కదా అనేసి మేము ఫ్యాబ్రిక్కి వెళ్ళామన్నమాట. దీనికి ముందు లెదర్ తీసుకున్నాము. అది కొంచెం తక్కువదే, అంటే 3 సీటర్ది. త్వరగా పోయింది. అంటే పిల్లలు జంప్ చేసి, బయట పిల్లలు మా ఇంటికి వచ్చినప్పుడు ఆడుకున్నప్పుడు అందరు పరిగెత్తుతూ జంప్ చేసి పోయింది. అందుకని ఈసారి ఫ్యాబ్రిక్కి వెళ్దామని ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది వచ్చి ఒక ట్విన్ బెడ్ అండి. ట్విన్ బెడ్ నేను ఇక్కడ హాల్లో వేసి పెట్టుకుంటాము. ఎందుకంటే మా వారు ఆఫీస్లో కూర్చొని వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చోరనమాట. సోఫాలోనైనా పడుకుంటారు. దానికంటే బెడ్ ఉంటే హ్యాపీగా రిలాక్స్డ్గా పడుకొని టీవీ చూడవచ్చు, బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు వింటర్ కదా, బాగా చలి వస్తుంది. అందుకని ఇటువైపు వేసామన్నమాట బెడ్. సమ్మర్లో అయితే ఒక్కోసారి సోఫా ఇట్లా మార్చుకుంటాము, అప్పుడు బెడ్ తీసేస్తాం అన్నమాట. మ్యాక్సిమం బెడ్ ఉంచుకుంటాను, ఎందుకంటే ఈయనకి బాగుంటుంది పడుకోవటానికి రిలాక్స్డ్. కానీ ఇవి నా ప్లాంట్లు అండి. చూసారు కదా నా గార్డెన్లో మిగిలిన ప్లాంట్లు ఇవన్నమాట. వింటర్లో సర్వైవ్ అయ్యాయి. చాలా ప్లాంట్సే పెట్టాను. ఇన్సైడు తెగుళ్ళు వచ్చాయన్నమాట, పురుగుల్లాగా అన్నిటికీ స్ప్రెడ్ అవుతాయని చెప్పేసి తీసేసాను. ఇది మందారం మొక్క. ఈ మందారం మొక్కకి 4 years మేము ఈ ఊరికి వచ్చినప్పుడే ఆ సమ్మర్లోనే తీసుకున్నాను. సో బాగా నా ఎత్తుంది. బాగుంది. మల్లె చెట్టు చూపించాను కదా ఆల్రెడీ. కర్రీ లీఫ్ కూడా ఈ మధ్య అండి రీసెంట్గా తెగులు వచ్చింది. అన్నీ స్టెమ్స్ అందుకని రిమూవ్ చేసేసాను. సో 4 ఉన్నాయి, సర్వైవ్ అవుతుందని. 4 మ్యాక్సిమం ఉంచటానికి ట్రై చేశాను. ఏదో పురుగు వచ్చింది, స్కేల్ పురుగట, ఇన్సెక్ట్స్ అంట. ఇవి మనీ ప్లాంట్లు. నేను యాక్చువల్గా ఐకియాలో ఒక చిన్న ప్లాంట్ తెచ్చుకున్నాను. అదండి యాక్చువల్గా ఫస్ట్ ప్లాంట్. చాలా చిన్నది, రీపాటింగ్ చేసి అక్కడ పెట్టాను. ఇంకా దాంట్లో కొమ్మలు పెరుగుతూ కిందికి వస్తున్నాయి. అవి కట్ చేసి ఇలా రీపాట్ చేస్తూ ఉన్నాను. ఇదొక పార్ట్ అక్కడ ఒకటి ఉంది, లోపల ఇంకొకటి ఉంది. సో ఇది మందారం మొక్క మొన్న సమ్మర్లోనే తెచ్చాను, ఎల్లోది. ఇది ఆర్చిడ్ మా పిల్లలు ఫాదర్స్ డేకి మా వారికి గిఫ్ట్ ఇచ్చారు. మా ఇంటికి తెచ్చాక కూడా మళ్ళీ కొత్త స్టెమ్ వచ్చి పూలు పూసింది. బట్ యాక్సిడెంటల్గా 2-3 times కింద పడింది, సాయిల్ అంతా పోయింది. సో కొత్త సాయిల్ కొని పెట్టాలి, దానికి రీఫిల్ చేయాలి, అదనమాట. ఇంకా వీటిని ముందుకి కింద అంటే ఇటు అటు జరుపుతూ ఉంటానన్నమాట. అక్కడే నాకు హీటరు వెంటిలేషన్ ఉంది కదా, గాలి వస్తుంటుంది, చెట్లు వాడిపోతాయేమో చాలా చెక్ చేస్తూ ఉంటాను. మా పిల్లలు ఎగతాళి చేస్తున్నారు, మాకన్నా వాటిని ఎక్కువ కేర్ చేస్తున్నావు మమ్మీ అని ఎగతాళి చేస్తారు. సో ఇదండి. ఇంకా అది ఫోటో ఫ్రేము. ఇక్కడ ఇది డ్రాయింగ్ వేసిందండి. ఈ 3 rocks మీద స్ట్రాబెర్రీ లాగా, ఫ్లిప్ ఫ్లాప్స్ లాగా, వాటర్ మిలన్ లాగా, ఇంకా చాలా స్టోన్స్ వేసింది. కానీ అవి అవసరమై మళ్ళీ వాష్ చేసేసింది.
ఈ 3 మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చాయనిపించింది. అందుకని క్యూట్‌గా ఉన్నాయని ఇక్కడే పెట్టాననమాట. అదండి. ఇంగా ట్రాంపోలిను వచ్చిన ఇయర్ కాదు, పక్క ఇయర్ అనుకుంటా తీసుకున్నాం థాంక్స్ గివింగ్ డేకి. మా పాప ఇష్టపడి కొనుక్కుంది. పాపం బట్ ఐ డోంట్ నో వాళ్ళు అది కింద గ్రిల్ కాదు ఏమంటారు వెల్డింగ్ చేయటంలో సరిగ్గా చేసినట్లేరు. ఊరికే ఊడిపోయింది. బట్ ఆమె లైట్ వెయిటే కాబట్టి అప్పుడప్పుడు జంప్ చేస్తది హోల్డ్ చేసుకొని. ఆమె టాయ్స్ అన్నీ అక్కడ కీప్ చేసి కింద కొన్ని టాయ్స్ అనమాట అట్టపెట్టెలు పెట్టి వాటిని బెడ్ లాగా నైట్ టైం పెట్టి నాప్కిన్లన్నీ ఎత్తుకెళ్ళి కప్పుతుంటుంది. ఏదేదో ఆడుతూ ఉంటదనమాట. ఇంకా ఇది టీవీ యూనిట్. మా వారు ఇప్పుడే ఇంతకు ముందే జిమ్ చేశారు. గ్లాస్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. సో టోటల్‌గా హాల్ అయితే ఇది కొంచెం స్పేషియస్‌గా బానే ఉంటుందండి. 2 కిడ్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇంత స్పేస్ అవసరం. ఎందుకంటే వింటర్‌లో ఎక్కడికి ఎళ్ళం కదా! సో ఖచ్చితంగా మనకు ఒకటి ఉండాలి. ఇంట్లో స్పేస్ ఉండి ఆడుకోవటానికి పిల్లలకి ఉంటే అటు ఇటు పరుగులు తీసి ఆడటానికి బావుంటుంది. ఇది ఇంకొక మనీ ప్లాంట్. దాంట్లోదే తీసి ఇక్కడ నాటానండి. ఇది కూడా బాగా పెరిగింది. ఇది మా పాప తయారు చేసింది ఫోటో ఫ్రేము. హర్షీస్ పార్క్‌కి వెళ్ళినప్పుడు ఆ ఫోటో. ఇది నాకు కొంచెం మొక్కలు పిచ్చి ఎక్కువే. చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. ఇక్కడ తీసి అక్కడ నాటడం, అక్కడ తీసి ఇక్కడ నాటడం అలాగా. అంతే అండి. ఇంకా బెడ్రూము. ఇటు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇటు కిడ్స్ బెడ్రూము. ఇది వచ్చి వాష్రూము. ఆ క్లోజెట్ వచ్చి చిన్న క్లోజెట్ ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రాగానే స్ట్రైట్గా ఒక చైరు టేబుల్ ఉంది కదా. ఇప్పుడు లాక్డౌన్ వల్ల వర్చువల్ క్లాసెస్ వల్ల మా శృతి స్కూల్ అదే అనమాట. ఆమె స్టఫ్ అంతా అలా పెట్టుకుంటుంది. సో ఇది ఆమె స్కూలు. ఏదైనా కావాల్సి ఉంటే వాళ్ళ డాడీ చేత ఇక్కడ బోర్డు మీద చేపించుకుంటుంటుంది. ప్లస్ ఆమె కూడా ఏదో చేస్తూ ఉంటుంది అనమాట. అందదు చీరేసుకొని చేరెక్కుద్ది. అది ఇంకా మరీ పెద్ద బెడ్రూమ్ ఏం కాదండి. బట్ ఓకే సరిపోతుంది. ఈ బెడ్ అయితే మేము కాస్కోలో తీసుకున్నాము. కాస్కోలో నాకు ఎందుకో క్వాలిటీ వైజ్గా కాస్కో బాగా నచ్చుద్ది. సో కాస్కోలో తీసుకున్నాం అనమాట. బెడ్ విత్ మ్యాట్రెస్ థ్యాంక్స్ గివింగ్ డే ఆఫర్ అప్పుడు తీసుకున్నాము. అది ఇంకా ఇటు సైడు 2 క్లోజెట్స్ ఇచ్చారు. ఈ క్లోజెట్లో మా బాబు బట్టలు, పైన బెడ్షీట్స్ అవి పెడతాను. ఈ క్లోజెట్లో ఇంకా నావి మా వారివి. ఇంకా చిన్న బెడ్రూమ్లోకి వస్తే ఇది వాష్రూమ్ అండి. జస్ట్ ఈ క్లాజెట్లో డైలీ వేర్ క్లాత్స్ అన్నీ పెడతానమాట. డైలీ వేర్ క్లాత్స్ మా పాపవి, నావి, జస్ట్ మా ఇద్దరివే ఉంటాయి. ఇంక ఈ రూమ్లో ఇది మా బాబుకని కొన్నాము బెడ్. ప్లస్ ఎప్పుడన్నా పేరెంట్స్ వస్తే పడుకోవటానికి కూడా ఉంటుందిలని పెద్ద బెడ్ తీసుకున్నాము. సో క్వీన్ బెడ్. అది ఆ రూమ్లోది వచ్చి కింగ్ బెడ్. ఇది కూడా సేమ్ అండి, కాస్కోలోనే తీసుకున్నాము. ఒక రకంగా నేను కాస్కో ఫ్యాన్ అనుకోండి. కాస్కోలో ఐటమ్స్ నాకు బాగా నచ్చుతాయి. సో ఇది చాలా చిన్న రూము. అవి ఐరన్కి బట్టలు బ్యాగ్లో వేసి పెట్టున్నాను. సో అది ఇంకా ప్రింటరు, బుక్ షెల్ఫ్. ఇది మా అబ్బాయికి వర్చువల్ క్లాసెస్ కదా, అందుకని ఈ మధ్య అంటే వర్చువల్ క్లాసెస్ కోసం అనే తీసుకున్నాము. అంతకుముందు అయితే టేబుల్ ఏం లేదండి, బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి తీసుకున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. వాటర్ పోసినప్పుడు వాటరు బయటకు వస్తుంటాయి అనేసి కేక్ వచ్చిన బాక్స్ ఒకటి పెట్టాను. అది క్లియర్ కలర్ కదా, పెద్ద కనిపించదు. నాకు బాగా ఇష్టము. బట్ బాగా మనీ ప్లాంట్ కూడా దీనికన్నా చాలా చిన్న పాట్ అండి నేను తెచ్చినప్పుడు.
దాన్ని రీపార్ట్ చేసినప్పుడు యాక్చువల్‌గా ఫస్ట్ ఈ పార్ట్‌లోనే పెట్టాను. బాగా పెద్దదయిపోయింది. ఇంకా ఈ పార్ట్‌లో అంత పెరగట్లేదు అని ఆహ్, తీసి కొంచెం పెద్ద పార్ట్‌లో పెట్టాను. ఇంకా స్టెమ్స్ ఇలా పెరుగుతూ ఉన్నాయి కదా! కిందయి కట్ చేస్తూ ఇంకొక కుండీలో అట్లా నాటుకుంటూ ఉన్నాననమాట. అది. అంతే అండి. ఈ రూమ్ చాలా చిన్న రూము. మా ఇల్లు చాలా చిన్నది. ప్లస్ బట్ నాకు క్లీన్ చేసేటప్పుడు అనిపిస్తదనమాట. అమ్మో! చిన్నది కాదు పెద్దదని. ఇక్కడ ఒక క్లోజెట్ ఇచ్చారు. ఇది పెద్ద క్లోజెట్టే. బట్ ఇక్కడ అన్నీ ఏం పెడతానంటే ఇంకా ఒక 2, 3 బ్యాగ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. లగేజ్ బ్యాగ్‌లు. అక్కడ సూట్ కేసులు అచ్చమే పెట్టాననమాట. ఇంకా బాత్రూంలోనే మాకు వాషరు, డ్రైయరు ఇస్తారండి. ఇదండి వాషరు, డ్రైయరు కనెక్టెడ్‌గా ఉంటాయి. నాకు యూఎస్ వచ్చే వరకు తెలీదు డ్రైయర్ కూడా ఉంటుందని. వాషర్ ఒక్కటే ఉంటుంది కదా! సో, వాషరు, డ్రైయరు బట్టలు ఉతికినాక దాంట్లో వేసేసుకొని మనం ఆరబెట్టేసుకొని తీసేసుకొని మడతేసుకోవచ్చు. అదనమాట. ఇంకా అలా వస్తే ఇక్కడ ఒక క్లోజెట్ ఇచ్చారండి మాకు. సో, ఇదండి మా ఇల్లు. చాలా సింపుల్‌గా. ఐ థింక్ నేను కిచెన్ వీడియోనే చాలా సేపు చేసినట్టున్నాను. హాలు, 2 బెడ్‌రూమ్స్ చాలా సింపుల్‌గా చూపిచ్చేసాను. అండ్ ఐ మీన్ సింపుల్‌గా ఉంది. సింపుల్‌గా చూపిచ్చేసాను. మోస్ట్‌లీ ఎప్పుడూ ఇలాగే ఉంటుందండి. పెద్ద పిల్లలైపోయారు. చాలా నీట్‌గానే ఉంచుతారు. సో, ఇదండి మా హౌసు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.